జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుగా జమాతే ఇస్లామీపై నిషేధాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఉమర్ అబ్దుల్లా అన్నారు. తమ సంస్థపై 2019లో విధించిన నిషేధాన్ని కేంద్రం రద్దు చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో తాము పాల్గొంటామని ఆ సంస్థ మాజీ చీఫ్ గులాం ఖాదిర్ నానీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఇది మంచి విషయమే, వారిని ఎన్నికల్లో పాల్గొననివ్వండి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి నేను జమాతే ఇస్లామీపై నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాను. తద్వారా జూలై ఆగస్టులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సంస్థ తన అభ్యర్థులను నిలబెట్టవచ్చని, ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓ ఎన్నికల సభలో అన్నారు. జమాతే ఇస్లామీ జమ్మూ అండ్ కాశ్మీర్ను 2019 ఫిబ్రవరిలో అంతర్గత భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలు నిర్వహిస్తుందంటూ 5 ఏళ్ల పాటు కేంద్రం నిషేధించింది. 2024 ఫిబ్రవరిలో ఈ నిషేధాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగించింది. అయితే దీనిపై ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ, మా సంస్థపై విధించిన నిషేధాన్ని తొలగించాలనుకుంటున్నాం. దీనిపై కేంద్రంతో తాజా చర్చలు జరుపుతున్నామని అన్నారు.